ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితము దాని పరిస్థితులు ఎలాగుంటాయో అని వాక్యంలో మనం గమనించినట్టయితే ఇర్మియా 17:8 ఉన్నది. వర్షము లేని కాలమున అది చింత నొందదు, కాపు మానదనే మాట అక్కడ ఉంది. మనం కనుక బైబిల్లోంచి ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే ప్రవక్త కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. వాగు ఎండిపోయింది. అయితే ప్రవక్తకు పోషణ అందడం, ఆహారం అందడం అనేది మానలేదు అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మనతో ఉన్నప్పుడు మన చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నను మనకు కావలసినటువంటి సమృద్ధి, మనకు కావలసినటువంటి అనుదినంలో మనకున్నటువంటి ప్రతి అవసరం కూడా ఆయన మహిమహిష్లో తీర్చబడుతుంది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి సరఫరా పరలోకం నుంచి వస్తుంది. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న వాటి గురించి నీవు దిగులు చెందొద్దు. ఎందుకంటే పరలోకమున ఉన్నటువంటి దేవుడు నాడు సహాయకుడే, నేడు నీకు సహాయం చేస్తాడు.